72వ సర్గము. రావణుని పట్టును విడిపించుటకునుటకై సీతాదేవి పెనగులాడుట అతడు బలవంతముగా ఆమెను తీసుకొని రథముపై ఆకాశమార్గమున సాగిపోవుట. శ్రీరాముని ఆశ్రమ సమీపమున భూమిపై బడి కొనయూపిరితోనున్న ఆ గుధ్రరాజును రావణాసురుడు చూచెను. చంద్రముఖి అయిన ఆ సీతాదేవి రావణుని చేతిలో చావు దెబ్బతినిన పక్షిరాజును జూచి దుఃఖముతో మిగుల విలపించెను. అందమైన ముఖముగల జానకి బలశాలి అయిన రావణుని ధాటికి మిగుల దెబ్బతినిన జటాయువును అక్కున జేర్చుకుని ఎంతయూ దుఃఖితయై ఏడ్చెను. కన్నులు అదరుట, పక్షుల యొక్క కూతలు వినబడుట మొదలగు శకునములు మనుష్యులకు కలుగనున్న సుఖదుఖములను సూచించును. ఓ రామా! నాకు వచ్చిన ఈ పెను ఆపదను గూర్చి నీకు దెల్పుట కొరకే మృగములు, పక్షులు అటునిటు పరిగెత్తుచున్నవి, ఇది నిశ్చయము. నిజముగా ఇది నీకు తెలియుట లేదేమో? తెలిసియున్నచో నీవు ఉపేక్షింపవుగదా? నన్ను కాపాడుటకై ఈ రాక్షసుని ఎదిరించిన జటాయువు నా దురదృష్టవశమున ఈ దుర్మార్గుని చేతిలో దెబ్బతిని భూమిపై పడియున్నాడు. వనితారత్నమైన సీతాదేవి తనను ముసురుకొనిన ముప్పునకు భయపడుచున్నదై రామలక్ష్మణులు తనకు చేరువలోనేయున్నట్లు తలంచి, ఓ రామా! లక్ష్మణా! నన్ను కాపాడుడు అని పల్కుచూ ఆక్రందింపసాగెను. నలిగిపోయిన పూలమాలలను, చెదరిన ఆభరణములను గలిగి దిక్కులేని దానివలె విలపించుచున్న సీతాదేవికడకు రాక్షసరాజైన రావణుడు త్వరత్వరగా చేరెను. సీతాదేవి తనను సమీపించిన రావణుని చూచి భీతిల్లినదై లతలు చుట్టుకునినట్లుగా ఆమె వృక్షములను కౌగిలించుకొనుచు అయ్యో! రామా! రామా! రక్షింపుము రక్షింపుము అని బిగ్గరగా ఆక్రందింపసాగెను. రామునకు దూరమై ఒంటరిగా వనమున అట్లు ఏడ్చుచున్న సీతాదేవిని తీసుకొని పోవుటకై రావణుడు ఆమె జుట్టు పట్టుకునెను. తాను ఆ విధముగా చేయుట తన వినాశమును కొనితెచ్చుకొనుట కొరకే అని ఆ మూర్ఖుడు ఎరుగడు. రావణుని చేతిలో సీతాదేవికి జరిగిన అవమానమునకు తట్టుకునలేక చరాచరములతో గూడిన జగత్తంతయును తన సహజకృత్యములకు దూరమై అజ్ఞానాంధకారములో ఏమి చేయుటకును తోచని స్థితిలో మునిగిపోయెను. గాలి వీచుట మానెను, సూర్యుడు కాంతిహీనుడై వెలవెలబోయెను. రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోవుచున్న విషయమును తన దివ్య దృష్టిచే ఎరింగిన బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువు లోగడ దేవతలకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుచున్నట్లు గ్రహించెను. దండకారణ్యమున నివసించుచుండెడి మహర్షులు అందరునూ సీతాపహరణ దృశ్యమును జూచి వ్యథచెందిరి. కాని ఈ నెపమున త్వరలో రావణుని వినాశము కలుగనున్నదని ఎరింగి సంతోషపడసాగిరి. రామా! రామా! లక్ష్మణ! లక్ష్మణ! రక్షింపుడు రక్షింపుడు అనుచు దుఃఖించుచున్న సీతాదేవిని దీసికొని రాక్షసరాజైన రావణుడు ఆకాశమున సాగిపోయెను. జనక రాజకుమారి సర్వావయవములయందును మేలిమి బంగారునగలను ధరించి పట్టుపీతాంబరములను దాల్చియుండెను. మెరుపు తీగవలె మెరయుచుండెను. సీతాదేవి యొక్క చీరె కొంగు గాలికి ఎగురుచుండగా రావణుడు దావాగ్నిజ్వాలలతో ఒప్పుచున్న పర్వతమువలె మిగుల భాసిల్లెను. మంగళస్వరూపిణేగు సీతాదేవి ధరించిన గుబాడించుచున్న ఎర్రదామరల రేకులు కొన్ని ఆరావణునిపై రాలెను. గాలి తాకిడులకు రెపరెప కొట్టుకునుచు ఎరుపు వన్నెలను విరజిమ్ముచున్న సీతాదేవి చీరెచెరగు మధ్యాహ్న సమయమున సూర్యుని యొక్క అరుణకాంతులతో ఎరుపెక్కిన మేఘమువలె విలసిల్లుచుండెను. శ్రీరామునకు దూరమై రావణుని చేజిక్కియున్న సీతాదేవి యొక్క చక్కని ముక్కుగల ముఖము కాడలేని పద్మమువలె వాడిపోయుండెను. చక్కని నొసలు, అందమైన కురులు గలిగి వికసించిన పద్మమువలె ఒప్పుచు నిర్మలమైన ఆ జానకి ముఖము నల్లని మేఘములను చీల్చుకుని ఉదయించుచున్న చంద్రునివలె భాసిల్లెను. సహజముగా సీతాదేవి నిర్మలమైన ముఖము ఎల్లప్పుడునూ స్వచ్ఛమైన తెల్లని పరువరుసల మిలమిల కాంతులతో మనోహరముగానుండును. నిండు చంద్రునివలె ఆహ్లాదకరమై ఒప్పును. తీరైన నాసికతో అలరారుచుండును. అందమైన ఎర్రని పెదవులతో బంగారు కాంతులను వెదజల్లుచుండును. కాని ప్రస్తుతము రాక్షసుని, రావణుని కారణముగా ఆకాశమున భయకంపితయ్యున్న ఆమె యొక్క ముఖము ఏడ్చి ఏడ్చి చారికలు గట్టియుండెను. తన పతియగు శ్రీరామునకు దూరమైయున్నందున కడు దుఃఖితయ్యున్న ఆమె వదనము పగటిపూట చంద్రునివలె వెలవెలబోవుచుండెను. నల్లని రావణునధీనములోనున్న బంగారు వన్నెగల సీతాదేవి నీలమణులతో గూడిన సువర్ణమేఖల బంగారు ఒడ్డాణము వలె ఒప్పుచుండెను. మేలిమి బంగారు నగలను ధరించిన సీతాదేవి స్వచ్ఛమైన కాంతులతో విలసిల్లుచుండెను. రావణుని సమీపముననున్న ఆమె నీలమేఘము ప్రక్కనగల విద్యుల్లత మెరుపుతీగ వలె ఒప్పుచుండెను.
ఏనుగునకు బంగారు గొలుసువలె నల్లని రావణునకు చెట్ల చిగురుటాకుల బోలు ఎరుపురంగుగల వైదేహీ శోభను గూర్చెను. ఆ సీతాదేవి యొక్క ఆభరణముల సవ్వడులతో రాక్షసరాజైన రావణుడు మెరపుతో గూడి గర్జించుచున్న నీలమేఘమువలె ఒప్పుచుండెను. అపహరింపబడుచున్న జానకీదేవి యొక్క కొప్పు నుండి జారిన పూవులు నేలయందంతటను చెల్లాచెదరుగా పడిపోయెను. అట్లు నలుదిక్కుల రాలిన పూవుల నేను రావణుని గమన వేగమునకు గాలుల ధాటికి పైకెగిరి అతనిమీదనే పడుచుండెను. తనపై పడుచున్న పూల పరంపరతో గూడిన ఆ రావణుడు తడుకులీనుచున్నట్టి నక్షత్రముల వరుసలతో గూడిన ఎత్తైన మేరుపర్వతమువలె ఒప్పారెను. సీతాదేవి యొక్క రత్నఖచితమైన ఎడమకాలెందే జారి నేలపై బడెను. అప్పుడది మెరపు తీగలవల యమువలె కాంతులీనుచూ మధురధ్వనులను గావించెను. ఆకాశమున తన తేజస్సుతో ఉత్పాత సూచకమైన ఒక పెద్ద తోకచుక్కవలె భాసిల్లుచున్న సీతాదేవిని అపహరించి కుబేరుని సోదరుడైన ఆ రావణుడు అంతరిక్షమున ముందునకు సాగెను. జానకి ధరించిన ఆభరణములు నిప్పుకణికలవలె ప్రకాశించుచుండెను. అవి ధ్వని చేయిచు ఆకాశము నుండి రాలుచున్న చుక్కలవలె ఒక్కోటిగా నేలపై పడిపోయెను. సీతాదేవి వక్షస్థలమునందలి హారము చంద్రునివలె ప్రకాశించుచుండెను. అది ఆమె మెడ నుండి జారి గగనము నుండి భూమండలమునకు ప్రవహించుచున్న గంగానదివలె భాసిల్లెను. రావణుని యొక్క గమనవేగము వలన ఏర్పడిన ఉత్పాత సూచకములగు గాలుల యొక్క తాకిడికి చెట్ల పై భాగములు కదలుచుండెను. ఆ కొమ్మలపైగల వివిధములగు పక్షులు కోలాహల ధ్వనులు గావించుచుండెను. ఆ వృక్షములు తమశరకంపనములతో పక్షుల కలరవములతో భయపడకుము అని సీతాదేవికి అభయమునిచ్చుచున్నట్లు ఉండెను. వాడిపోయిన కమలములతో భయపడుచున్న మీనములు మున్నగు జలచరములతో గూడియున్న సరస్సులు. నిస్పృహకు లోనైన సీతాదేవిని గూర్చి ఒక ఆత్మీయురాలివలె దుఃఖించుచున్నవి. వాడిపోయిన కమలములు నిస్పృహతో వెలవెలబోయున్న సీతాదేవి ముఖమును సూచించును. భయపడిన మీనాది జలచరములు ఆమె చూపులలోని కలవరపాటును దెల్పును. సీతాపహరణ సమయమున వివిధ ప్రదేశములలో గుంపులుగా జేరి అటునిటు సంచరించుచున్న సింహములు, పెద్ద పుల్లు, లేళ్లు, పక్షులు మొదలగునవి రావణునిమీది కోపముతో సీతను రక్షించుటకై ఆమె ఛాయను అనుసరించుచున్న వాయననట్లు ఉండెను. పర్వతములు జలపాతములనెడి కన్నీటిని స్రవింపజేయుచున్న ముఖములతో శిఖరములనెడి బాహువులను పైకెత్తినవై అపహరింపబడుచున్న సీతాదేవి కొరకే దుఃఖించుచున్నట్లు ఉండెను. రావణునిచే అపహరింపబడుచున్న సీతాదేవిని జూచి విషయమును గ్రహించిన సూర్యుడు కడుదీనుడై తన కాంతులను కోల్పోయి వెలవెలబోయెను. రావణుడు అక్రమముగా మోసముతో శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించుకుని పోవుచుండుటవలన లోకములో ఇక మీదట ధర్మము నశించును, సత్యము అడుగంటును, రుజుభావమునకు చోటుండదు, దయ మాయమగును అని సమస్త ప్రాణులను ఒక్కుమ్మడిగా విలపించెను. జింకపిల్లలు పదే పదే ముఖములను పైకెత్తి చూచుచు సంతతధారగా ప్రవహించుచున్న కన్నీటి కారణముగా చూపులు మందగింపగా భయముతో వణకుచు దైన్యముతో ఏడ్చినవి. ఆ విధముగా తీరని దుఃఖమునకులోనై లక్ష్మణ, రామ అని బిగ్గరగా జాలిగొలిపెడి స్వరముతో ఏడ్చుచు పదే పదే నేలవైపు వీక్షించుచున్న సీతాదేవిని జూచి వనదేవతలు మిగుల వణకిపోసాగిరి. సీతాదేవికురులు చెదరియుండెను. నొసట ధరించిన తిలకము చెరిగిపోయెను. అట్టి పతివ్రతను రావణుడు తన చావుదగ్గర పడినందున అపహరించెను. చక్కని పలువరుసగలిగి సహజముగా చిరునవ్వుతో ఒప్పుచుండెడి సీతాదేవి బంధుజనులకు, ఆత్మీయులకు దూరమయ్యెను. ఈ స్థితిలో రామలక్ష్మణులను కనబడకుండుటచే ఆమె దీనవదనయే అంతులేని భయముతో కృంగిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 72వ సర్గము.